Most grasses have shallow roots. This one does not. It grows 3 times deeper than the plant is tall. Pull on a single root and it resists like steel cable. That's what engineers call it. It has been here for at least 2,000 years. Then 2 World Bank scientists walked into a village and saw farmers using it to stop topsoil from washing away. They built a global network from that one village. Today it holds hillsides in Trinidad, filters landfill runoff in Dominica, and stores carbon from the very first year it is planted. The roots do most of the work. మనము ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ గురించి, భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్న విజ్ఞానం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ దాన్ని రియాలిటీని ప్రపంచానికి చెప్పాలి తప్ప మిత్స్ చెప్పకూడదు. ఎస్, భారతదేశంలో వేల సంవత్సరాల కిందటి నాగరికతలో భాగంగా ఉన్న విజ్ఞానం చాలా గొప్పది. ఇది ప్రపంచమంతా వ్యాపించింది. ఈ వీడియోలో అలాంటి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ మీకు చెప్తాను. మీరు విని ఉంటారు వట్టి వేరు అనే ఒక మొక్క గురించి. ఇది ఎంత గొప్ప మొక్కో దాని యూజెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది మీరు నీళ్ళల్లో వేస్తే ఆ నీరును పరిశుభ్రం చేస్తుంది. ఇది భూమిలో నాటితే చాలా లోతుకెళ్ళి గట్ల మీద నాటారనుకోండి, చెరువు గట్ల పైన కానీ పొలంలో గట్లపై కానీ బాగా ఆ బండ్ అంటే ఆ కట్ట లేదా ఆనకట్ట ఆ గట్టు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మీకు కొండ చర్యలు పడిపోయే ప్రాంతాలు ఉంటాయి, కాశ్మీర్లో ఉంటాయి, కేరళలో ఉంటాయి. భారీగా వరదలు వచ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. చాలామంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మీకు ఇటీవల కేరళ వరదలప్పుడు కూడా చూసాం. అలాంటి స్లోప్స్ పైన కొండ ప్రాంతాల్లో ఈ వట్టివేరు నాటితే ఆ కొండ చర్యలు పడిపోకుండా ఉంటాయి. ఈ వట్టివేరును మీరు కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకుంటే చాలా చల్లదనం ఇస్తుంది. ఈ వట్టివేరుతో తయారు చేసిన మ్యాట్స్ను మీకు కిటికీలకు కట్టి నీళ్లు చల్లితే నేచురల్ ఎయిర్ కండిషనర్గా పనిచేస్తాయి. చూడండి, ఈ వట్టి వేరు ఎన్ని రకాల క్యాటిల్ ఫీడ్గా పశుగ్రాసంలాగా ఉపయోగపడుతుంది. ఆరోమాటిక్ బాత్ అంటే సుగంధ ద్రవ్యాలతో కూడిన స్నానం చేసేవారు వెనకట చోళరాజులు. ఆ రాజుల కాలంలో కూడా ఈ వట్టి వేరుంది. సో అలాంటి ఆరోమాటిక్ బాత్ సుగంధ ద్రవ్యాలలో, పర్ఫ్యూమ్స్లో, ఆయుర్వేదిక్ ఔషధాల్లో కూడా వాడతారు. సో ఇన్ని రకాల ప్రయోజనాలున్న వట్టి వేరు మన భారతీయతకు, భారతీయుల విజ్ఞానానికి నిదర్శనం. వట్టి వేరు అనేది ప్యూర్లీ ఇండియన్ గ్రాస్. ఇది భారతీయుల విజ్ఞానం అనటానికి ఉదాహరణ ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితమే భారతీయులు దీన్ని సాగు చేశారు. మీకు దీని పేరు కూడా అర్థమవుతుంది, ఇది ఇండియన్ రూట్స్ అని. ఈ వట్టి వేరు అనేది తమిళ్ వర్డ్. అంటే వట్టి వేరు అంటే భూమి నుంచి వెలికి తీసిన రూట్ వేరు అని. సో అందువల్ల దాని పేరులోనే ఉంది, అది భారతీయుల పునాదులు. మీకు ఇలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచమంతా విస్తరించి వట్టి వేరు ఇప్పుడు అమెరికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, క్యారిబియన్, యూరప్, ఆసియా ఇలా ఖండాలకు విస్తరించి ఇవాళ 100 పైగా మోర్ దెన్ 100 కంట్రీస్ వట్టి వేరును సాగు చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నేను ఈనాడులో కథనం చదివాను. ఇది ప్రపంచంలో మనది 6th లార్జెస్ట్, వీఆర్ నాట్ ద ఫస్ట్. సో మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను. ఈ వట్టి వేరు పైన nwsfacts.com అనే వెబ్సైట్లో వచ్చిన వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే ద గ్లోబల్ ఫినామినాగా ఈ ఇండియన్ రూట్స్, భారతీయ రూట్స్ కలిగినటువంటి ఈ మొక్క ఎంత విస్తృతంగా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఆర్టికల్ స్క్రీన్ పైన చూపెడుతున్నా. ఇది కొత్త వెబ్సైట్, వెరీ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్, nwsfacts.com అని. ఈ వెబ్సైట్ ఏంటంటే న్యూస్ వితౌట్ ఎగ్జాగరేషన్
అంటే ప్రపంచవ్యాపితంగా ప్రముఖ జర్నలిస్టులు, ప్రముఖ కామెంటేటర్లు ఇండియన్ ఆడియన్స్కు ఇంట్రెస్టింగ్గా ఉండే గ్లోబల్ ఈవెంట్స్ను ఎనలైజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ చూపెడుతున్న ఆర్టికల్ కూడా టైరల్ గిటెన్స్ అని కరీబియన్ దీవుల్లో, కరీబియన్ ఐలాండ్స్లో, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ది గార్డియన్కు స్పెషల్ కరస్పాండెంట్, గార్డియన్కు రాస్తూ ఉంటారు. ఆయన ఈ nwsfacts.comకు రాశారు. సో ఈ ఆర్టికల్లో కరీబియన్ ప్రాంతంలో, ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఈ వెస్టిండీస్ దీవుల్లో ఈ వట్టివేరును ఏ రకంగా ఉపయోగిస్తారు, ప్రపంచంలో ఏ రకంగా ఉపయోగిస్తారు, చాలా ఆసక్తికరమైన వివరాలు ఇచ్చారు. ఇది నిజంగా ఇండియా విశ్వగురు కావటానికి ఉపయోగపడేది. ఇండియా సాఫ్ట్ పవర్ అంటారే, ఇది మనం గర్వంగా ప్రపంచానికి చెప్పాలి. దిస్ ఈజ్ అవర్ ఇండియన్ కంట్రిబ్యూషన్ అని. సో మిత్స్ ఆధారంగా చెప్పకూడదు, ఫ్యాక్ట్స్ ఆధారంగా చెప్పాలి. ఈ వట్టివేరు ప్రపంచమంతటికి ఎలా విస్తరించిందో ఒక ఆసక్తికరమైన కథ ఈ టైరల్ గిటెన్స్ ఈ nwsfacts.comలో వివరించారు. దానికి ముందు ఇది ఇండియన్ సివిలైజేషన్, భారతీయ నాగరికతలో, హిందూ విశ్వాసాల్లో ఎలా పునాదిగా ఉంది అనేది కూడా మనకు అర్థం కావాలి. కాళిదాస రాసిన శాకుంతలంలో వట్టివేరు ప్రస్తావన ఉంది. 2000 సంవత్సరాల క్రితపు సంగం లిటరేచర్లో వట్టివేరు యూజెస్ ఉన్నాయి. అప్పటి చోళా రాజులు దీన్ని సుగంధ ద్రవ్యాల తయారీకి వాడేవారు. సో ఇలా చారిత్రకంగా హిందూ విశ్వాసాలలో పండితులు, పురోహితులు దీన్ని మీకు రకరకాల మతపరమైన, ఆధ్యాత్మికపరమైన, విశ్వాసాల పరమైన క్రతువుల్లో వాడేవారు. సో ఇలా ఇండియన్ కల్చర్లో, హిందూ ఫేత్లో వేళ్ళూనుకొని ఉన్నటువంటి మొక్క ఈ వట్టివేరు. మరి ఇది ప్రపంచమంతా ఎలా విస్తరించింది? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా, ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 దేశాలకు ఎలా విస్తరించింది? ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, నేను ఇదివరకు చాలా యూజెస్ చెప్పాను. ఇంకో విలువైన యూజ్ ఏంటంటే, ఇది భూమి కోతను నివారిస్తుంది. అంటే భూమి పైపొర, టాప్ సాయిల్ అంటారు. ఇది సారవంతమైనది, మీకు చాలా కీలకమైనది. ఒక బలమైన వర్షం వచ్చినా, ఓ వరద వచ్చినా ఈ టాప్ సాయిల్ కొట్టుకుపోతుంది. మళ్ళీ ఈ టాప్ సాయిల్ ఏర్పడటానికి చాలా ఏళ్ళు పడుతుంది. సో టాప్ సాయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయానికి కీలకమైంది. సో ఇద్దరు అగ్రికల్చరల్ సైంటిస్ట్, ప్రపంచ బ్యాంకు కొరకు పనిచేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలు, రిచర్డ్ గ్రిమ్సా అండ్ జాన్ గ్రీన్ఫీల్డ్ అనే అగ్రికల్చరల్ సైంటిస్టులు ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ భూమి కోతను ఎలా నివారించాలి, వ్యవసాయాన్ని ఎలా కాపాడాలి అని అన్వేషిస్తూ ఉన్నారు. వారికి 1987లో కర్ణాటకలో వారు గుండ్లపేట్ అనే గ్రామంలో ఫస్ట్ టైం ఈ వట్టివేరు సాగు చేస్తున్న రైతులు చూశారు. అంటే మీకు చెరువులు, కాలువలు, స్లోప్స్ను గట్టిగా ఉంచటానికి, గట్లను గట్టిగా ఉంచటానికి ఈ వట్టివేరు వాడడం చూశారు. చూసి వారు దీన్ని ప్రపంచవ్యాపిత ఉద్యమంగా మార్చారు. వట్టివేరు నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని దాన్ని ఏర్పాటు చేసి మన దేశపు విజ్ఞాన సంపదను విశ్వవ్యాపిత ఉద్యమంగా మార్చారు ఈ ఇద్దరు అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఈ వట్టివేరును కన్స్ట్రక్షన్లో కూడా వాడవచ్చు అంటున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన జొనాథన్ బార్కెట్, ఇతను వట్టివేరు ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అని 2014లో ఏర్పాటు చేసి, రిచర్డ్ గ్రైమ్సే ఏర్పాటు చేసిన వట్టివేరు నెట్వర్క్ ఇంటర్నేషనల్లో భాగం. ట్రినిడాడ్ అండ్ టొబాగో వ్యాప్తంగా నర్సరీలు, వట్టివేరు నర్సరీలను ఏర్పాటు చేసి వట్టివేరును విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఈ NWS వారు ఈ జొనాథన్ బార్కెట్తో మాట్లాడారు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన వివరాలు ఏంటంటే, మీరు స్టీల్ అండ్ కాంక్రీట్ వాడుతూ కన్స్ట్రక్షన్ చేస్తాం, మనం గ్రీన్ కన్స్ట్రక్షన్ కోసం ఈ వట్టివేరు వాడవచ్చు అని చెప్తున్నాడు.
అంటే ఇట్ కెన్ బి యూస్ఫుల్ యాజ్ ఎ గ్రీన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అని. సో అంటే ఎందుకంటే ఇది ఇతర రకాల గడ్డి కన్నా 5 రెట్లు బలంగా రూట్ సాయిల్ కలిగి ఉంటుంది, అంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది. అందుకే మీరు పెద్ద పెద్ద ఈ రిటైనర్ వాల్స్ కట్టడానికి కూడా మీరు ఈ వట్టి వేరుతో ప్లాంట్ చేస్తారనుకోండి, ఆ స్లోపు కదలకుండా ఉంటుంది అని. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా వట్టి వేరు వాడచ్చని. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చూడండి, మీరు అమెరికా ఇంతకుముందు చెప్పిన ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్లాంట్ గైడ్లో కూడా వట్టివేరు గొప్పతనం చెప్పారు. ఇది వితిన్ 2 years నాటిన 2 ఏళ్లలో 10 feet లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది ఇన్వేసివ్ గ్రాస్ కాదు. చాలా రకాల గడ్డి ఏమవుతుందంటే నువ్వు పెడితే విసురుకపోతుంది, ఇక పక్కనున్న పంటలు దేని బతకనియదు. దీనికి ఆ క్యారెక్టర్ లేదు, అది డీప్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా విసురుకుపోయే వైల్డ్ ప్లాంట్ కాదు ఇది. తర్వాత ఇది ఫైర్ రెసిస్టెంట్ కూడా, నీకు అంత తొందరగా అంటుకోదు కూడా ఇది. ఈ వట్టివేరు ఉపయోగాలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మీకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల సహాయంతో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇది క్వారీస్. ఇప్పుడు మనకు కొండ ప్రాంతాల్లో రాళ్ళను వాటి కొట్టేసుకున్న తర్వాత క్వారీ వదిలేస్తారు. సో ఆ కంకరతో అలాగే ఉండిపోతే అక్కడ ఏది మొలవకుండా ఉంటుంది. కానీ ఆడ మీరు వట్టివేరు కనుక నాటారనుకోండి, ఈ వట్టివేరు భూమి లోపలికి చొచ్చుకపోతుంది 10 అడుగుల వరకు. సో తన ఆ చుట్టూ ఉన్న గ్రావెల్ అంటే చిన్న చిన్న రాళ్ళను కూడా పక్కకు తోసేసి ఈ వేళ్ళు అంత బలంగా లోపలికి వెళ్తాయి. దాంతో భూమి లోపల ఎయిర్ స్పేసెస్ క్రియేట్ అయ్యి ఇతర చెట్లు ఆ అబాండెండ్ క్వారీ, వదిలివేయబడ్డ క్వారీల్లో చెట్లు మొలవటానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా మళ్ళీ నేచర్కు క్వారీలను కూడా మళ్ళీ నేచురల్గా మార్చిపడేస్తాయి. చూడండి మీకు ఎంత ఆసక్తికరమో. అలాగే మీకు ఈ కొండ ప్రాంతాల్లో వైల్డ్ గ్రాస్ ఉంటుంది. ఇది మీకు ఎండాకాలం అయితే ఆ అడవులు కాలిపోతుంటాయి. ఇప్పుడు మనకు ఈవెన్ మన దగ్గర కూడా ఉంటాయి, కాలిఫోర్నియా లాంటి చూసాం. ఈ వట్టివేరు కనుక విస్తృతంగా నాటితే ఇది ఫైర్ రెసిస్టెంట్ కనుక ఆ వైల్డ్ గ్రాస్ ప్లేస్లో వట్టివేరు నాటారనుకోండి, ఇది కాస్త ఈ కొండలు గుట్టలలో మంటలు రాకుండా కూడా ఆపగలుగుతుంది, తగ్గించగలుగుతుంది. అలాగే వట్టివేరు ఆకులు కొమ్మలు కొట్టిపడేస్తే అది అలా వదిలేస్తే డీకంపోజ్ అయ్యి భూమిలో అది సహజ ఎరువుగా మారిపోతుంది, నేచురల్ మాన్యూర్గా మారిపోతుంది. చూడండి మీకు ఇది ఆఖరికి భూగర్భ జలాల కలుషితమైతే కూడా వాటిని కూడా క్లియర్ చేస్తాయి. ఎందుకంటే ఇది మీరు నీళ్ళలో వట్టివేరేస్తే ఆ నీరు క్లీన్ అయిపోతుంది, క్లీన్ వాటర్గా మారిపోతుంది. అందువల్ల ఇది వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్లో, వాటర్ రీసైక్లింగ్లో పనిచేస్తుంది. మీకు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల, పారిశ్రామికంగా వ్యర్థ పదార్థాల వల్ల భూగర్భ జలాలు బాగా కలుషితమైన చోట మీరు విస్తృతంగా వట్టివేరు నాటితే అది భూగర్భంలో కలిసిపోయిన ఇండస్ట్రియల్ కంటామినెంట్స్ కూడా క్లియర్ చేస్తుంది. అలాగే మీకు ఇప్పుడు డంప్ సైట్లు ఉంటాయి, చెత్త చెదారం సాలిడ్ వేస్ట్ అంతా పడేస్తారు. అక్కడ మీరు కనుక వట్టివేరును ఉపయోగించగలిగితే ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా వట్టివేరు ఉపయోగపడుతుంది. మన దేశంలో కూడా ఈ వట్టివేరును ప్రమోట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియా ఫౌండేషన్ ఏర్పాటైంది. దీని నాయకత్వం వహిస్తున్న సుబ్రహ్మణ్యన్ ఈ NWSతో మాట్లాడుతూ దీని ప్రత్యేకతలు వివరించారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది అన్ని రకాల సాయిల్లో పెరుగుతుంది, అంటే సెలైన్ సాయిల్స్ నుంచి మొదలుకొని అన్ని రకాల సాయిల్స్లో. అలాగే -15 degrees సెంటీగ్రేడ్ ఉన్న దగ్గర పెరుగుతుంది, 52 degrees భయంకరమైన వేడి ఉన్న ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. మళ్ళీ దీని మనకు పూర్వీకులు భారతదేశంలో మన పూర్వీకులు దీనిని పెస్ట్ కంట్రోల్గా కూడా వాడారట. చూడండి ఎన్ని లాభాలు. దీని ఆకుల్ని రూఫ్ మెటీరియల్గా కూడా వాడేవారు. తర్వాత ఈ ఆకులు బయోమాస్గా కూడా ఉపయోగపడతాయి. 1 hectare ల్యాండ్లో
60 to 100 tons ఆఫ్ బయోమాస్ వస్తుందండి, ఆకులు వస్తాయి. ఈ ఆకుల నుంచి బయో ఇథనాల్, బయోఫ్యూయల్స్ తయారు చేయవచ్చట. అలాగే ఈ మీకు ఇంతకుముందు నేను చెప్పాను టాప్ సాయిల్ ఎరోషన్ అని. ఒక టాప్ సాయిల్ ఒక్క గట్టి వర్షం వచ్చినా వరద వచ్చినా మీకు భూమిలోని పైపొర కొట్టుకుపోతుంది. మళ్ళీ అది ఏర్పడాలంటే 50 to 100 years పడుతుంది. అది సాయిల్ ఫెర్టిలిటీకి చాలా కీలకం. కానీ ఈ వట్టి వేరును కనుక శాస్త్రీయంగా నాటితే ఈ వరద ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో టాప్ సాయిల్ కొట్టుకుపోకుండా నివారించగలం. అందువల్ల దానివల్ల ఇది ఒక డిజాస్టర్ మేనేజ్మెంటే కాదు, ఇది భూమి లోపల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది. అంటే కార్బన్ స్థిరీకరించి భూమిని సారవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాపితంగా వట్టివేరు ఉపయోగాలు తెలిసి శాస్త్రవేత్తలు, రైతులు, ఇలా రకరకాల వాళ్ళు ఇంజనీరింగ్ సొల్యూషన్స్ నుంచి మొదలుకొని కొండ ప్రాంతాల్లో మౌంటైన్ రీజన్స్లో ఫార్మింగ్ కొరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు సస్టైనబుల్ సొల్యూషన్స్ చూసేవారు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు యూరోప్లో టాప్ పర్ఫ్యూమ్ మేకర్స్, బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్, టాప్ కంపెనీస్ వట్టివేరును పర్ఫ్యూమ్స్ తయారు చేయడంలో వాడుతున్నారు. కేరళలో వట్టివేరుతో బాస్కెట్స్ గిఫ్ట్ ప్యాకేజ్ చేసి పేద మహిళలు లాభపడుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో, గర్హాల్ కొండల్లో ఈ కొండ చర్యలు విరిగిపడడాన్ని నివారించడానికి, సాయిల్ కన్జర్వేషన్ కొరకు టాప్ సాయిల్ భూమి పై పొర కొట్టుకపోకుండా ఉండటానికి, నీకు వాటర్ కొండ ప్రాంతాల్లో నిల్వ ఉండటానికి సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్కు గర్హాల్ కొండల్లో, హిమాలయ ప్రాంతాల్లో వట్టివేరు వాడుతున్నారు. ఇలా వట్టివేరు వాడడం ఇండియాలో కూడా పెరిగింది. ఏప్రిల్ 2027లో మన దేశంలోనే వట్టివేరు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. 30 countries నుంచి 200 delegates పాల్గొంటున్నారు. ఇలా విశ్వవ్యాపితంగా అనేక రకాల ఉపయోగాలు ఇప్పటికే మీకు మన పూర్వీకులు చారిత్రక భారతీయ సాంప్రదాయ విజ్ఞానంతో పాటు ఆధునిక ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల నా విజ్ఞప్తి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వట్టివేరును ఏ రకంగా మనం ఉపయోగించవచ్చు, ఇది లో కాస్ట్, ఈకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్, మీకు అనేక రకాల ప్రయోజనాలు వ్యవసాయం నుంచి మొదలుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి మొదలుకొని వేస్ట్ మేనేజ్మెంట్ వరకు దీని యూజెస్ ఉన్నాయి. సో అందువల్ల మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వట్టివేరు ఫౌండేషన్లు ఇప్పటికే ఏర్పాటై ఉంటే ఓకే, నేను ఎక్కడ చదవలేదు కనుక తెలియదు. లేకపోతే వట్టివేరును విస్తృతంగా ఉపయోగంలోకి తేవాలి. దేశ ప్రధానమంత్రి కూడా తన మన్ కీ బాత్లో ఈ సాంప్రదాయ భారతీయ విజ్ఞాన ప్రత్యేకతను ఒకసారి కనుక చెప్పగలిగితే మన దేశంలో కూడా ట్రినిడాడ్ అండ్ టొబాగో 8,000 kilometers దూరంలో దీన్ని వాడుతున్నారంటే మనం ఎందుకు వాడకూడదు? ఎక్కడో సౌత్ అమెరికాలో వాడుతున్నారు, ఎక్కడో ఆస్ట్రేలియాలో వాడుతున్నారు, మనం ఎందుకు వాడకూడదు? ఎక్కడో ఉత్తర అమెరికాలో వాడుతున్నారు. ఇండియాలో మనం అంతకన్నా ఎక్కువగా వట్టివేరును, ఇది మన వేరు, మన మొక్క, మన విజ్ఞానం, మన చారిత్రక వారసత్వం, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక గొప్ప విజ్ఞానాన్ని మన దేశంలో దీన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొద్దాం. ఈ వట్టివేరు స్టోరీ మీకు నచ్చితే దీన్ని విస్తృతంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ గనక ఇప్పటికే తెలిసి ఉంటే మీ అనుభవాలు కూడా కామెంట్ చేయండి. లెట్ us టేక్ దిస్ ఇండిజినస్ నాలెడ్జ్, ఈ దేశీయ విజ్ఞానాన్ని మరింత మందికి పంచుదాం.